దూషణ కలగదే. అందుకే ఇక్కడ దినమేల నా నామము దూషింపబడుచున్న. అందుకే దేవుడు చెప్తాడు, ఏ రాయి నిన్ను ఎక్కడైతే ఓడిపోయి తలదించుకున్నావో ఆ ప్రాంతంలో నీ నీతిని అందరూ అంటారు, అరే నువ్వు దెయ్యం నమ్మినావు కదా, నీ నీతి నిన్ను విమర్శించు. ఏం అని నువ్వు దెయ్యం నమ్మినావు, ఏదో ఒక రూపంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తుండో తెలుసా, ఎక్కడైతే ఏ పబ్లిక్లో ఓడిపోయి తలదించుకున్నావో, ఎక్కడైతే నువ్వు నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావో, నీ నీ నీతులు అంటే నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణ, నీ దర్శనము సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు దేవుడు చెప్తాడు, ఇగో నేను టార్గెట్ పెట్టుకున్నాడు, ఇగో బిడ్డ, ఇక నీ విశ్వాసము, నీ నీతులు అంటే నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ యాశ, నీ గ్రహం, ఆత్మవరములు, ఇగో సీయను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు, దాన్ని రక్షణ దీపం వల్ల వెలుగుచుండే వరకు. అంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు, నీ రక్షణ దీపం వల్ల వెలుగుచుండే వరకు నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ సమర్థం పొందుకున్నావు. ఆ సమర్థాన్ని నువ్వు వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, నిరీక్షణ ఉన్నావు, మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఈ కష్టాల్లో బాధలు గుండా వెళ్తున్నావు. నువ్వు అనుకున్నావు నాకు వచ్చిన కష్టం భగవానికి కూడా రావద్దు నువ్వు అనుకుంటున్నావు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడును కాక, నా జీవితం ఏంది, నా లైఫ్ ఏంది, ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుంది ఏందని నువ్వు అనుకుంటున్నావా? నా రక్షణ, దాని రక్షణ దీపము వెలుగుచుండు వరకు, అంటే దేవుడు నేను ఒక లిమిట్ పెట్టుకున్నాడు, నిన్ను ఇలా చూపించేంత వరకు నేను విడువను, ఎడబాయను. నువ్వు అనుకుంటాను దేవుడు నన్ను వదిలిపెట్టిండు, దేవుడు నా ప్రార్థనలు త్రోసివేసిండు అని నేను సీయోను నీతి సూర్యుని కాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సీయోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను. అంటే దేవుడు నేను ఇలా ఈ విధంగా నిన్ను ఈ సమాజంలో చూపించబోతున్నాడట. అందుకే ఆయన అబద్ధం ఆడకు మానవుడు కాదు. ఈరోజు నీ వాగ్దానము, నీ ప్రార్థనకు జవాబు రావాలన్నా, దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలన్నా, దేవుడు నీ పట్ల ఏ దర్శనం కలిగి ఉన్నాడో, దేవుడు నీ పట్ల కలిగిన దర్శనం నెరవేర్చడానికి, నీ ప్రార్థనకు జవాబు వేయడానికి, నీ వాగ్దానం నెరవేర్చడానికి, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం వెంటనే నెరవేర్చడు. అంటే దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. అంటే దేవుడిని ఏమంటాడు, ఎక్కడ ఓడిపోయినాక నీ తల పైకెత్తాను. ఇక్కడ ఏమంటాడు, పెంట కుప్పలు కలిసి దేవుడికి దీనులు ఏమనెత్తుతాడట, అహంకారం కలిగిన వారికి వాళ్ళని ఎదిరించి దీనులకు కృప ఇస్తారట. అందుకే సీయోను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వెలుగుచుండు వరకు, సీయోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు వినగాక, సీయోను నీతి సూర్యుని కాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపముల వెలుగుచుండు వరకు, నేను సీయోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక, ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, సీయోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపముల వెలుగుచుండు వరకు, సీయోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అందుకే అంటే ఈ దేవుడు ఈ విధంగా నేను చూపిస్తాడు, ఈ విధంగా నేను తయారు చేస్తాడు. అందుకే పక్క తెచ్చుకున్న మనసు నా ఎదుకు వచ్చి ఉండేను, విముక్తి చేసాగిన సంవత్సరం. అంటే దేవుడు నిషేధించిన రాయిని ఇలా చూపిస్తాడు సమాజంలో. అందుకే అంటాడు, నీ శ్వాసం మళ్ళీ పెంచుతాడు, నిరీక్షణ మళ్ళీ పెంచుతాడు. చూడండి, ఇప్పుడు దీపం వెలగాలంటే దాంట్లో ఆయిల్ తగ్గిపోతే దీపం వెలగది. అందుకే దేవుడు మళ్ళీ నీ ఆయిల్ పోస్తాడు, నీ సామర్థ్యం మళ్ళీ పెంచుతాను. అందుకే ఇక్కడ ఏమంటాడు, నేను మౌనంగా సీయోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను. అంటే దేవుడు నీ పక్షాన్ని మౌనంగా ఉంటాడా, నీ కుటుంబ పక్షంలో, నీ పనుల్లో, నీ బిజినెస్లో, నీ పరిచర్యలో. ఇక్కడ దేవుడు నేను వదిలేసిండ ఈ రోజున, నేను సీయోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను, దాని రక్షణ దీపములు వెలుగుచుండే వరకు. అంటే నీ శ్వాసని వెలుగు లెక్క చూపిస్తారట. నీ వెలుగు అంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ సత్క్రియలు, నీ మనుషులను నీ సత్క్రియలు చూసి దేవుని మయంపరిచినట్లు వాళ్ళ ఎదుట నీ వెలుగును ప్రకాశింపచేయమంటాడు. అంటే నీ శ్వాసను కాపాడుకో. వాళ్ళు నిన్ను చూస్తే వాళ్ళకు ఒక నిరీక్షణ, ఆధారం కలగాల, వాళ్ళకు నువ్వు మాట్లాడితే వాళ్ళకు విడుదల రావాలి. అందుకంటాడు, దాని రక్షణ నీ విశ్వాసం లాంటి నీ రక్షణ దీపం వల్ల వెలుగుచుండాలంటే నువ్వు ఆత్మఫలంలో, ఆత్మవరంలో అన్ని గుణములు ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు నిన్ను ఇలా తయారు చేయేంత వరకు, ఇలా నువ్వు సిద్ధపరిచేంత వరకు, నీ టైం వచ్చేంత వరకే. ఎప్పుడైతే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు ఈ రోజు నీ సామర్థ్యం పెరిగిపోతుంది ఈ రోజున. అందుకంటే ఈ రోజున రక్షణ దీపములు వెలుగుచుండు వరకు, సీయోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను, యెరూషలేము పక్షమందు నిన్ను ఊరుకున్నాను. అందుకే
దేవుడు భయపెట్టలేదు, నేను ఏం భయపెట్టాలను? దేవుడు శపించలేదు, దేవుడు ఏమి శపించగలను? దేవుడు దీవించమన్నాడు, ఆయన దీవించాను. ఆయన దీవించమని సెలవేను ఆయన. అందుకంటాను ఈరోజు మీ అందరి దేవుడు సంపూర్ణంగా దీవించినట. ఆయనే దీవించాను, ఆయన దాన్ని నేను మార్చలేను. ఈరోజు నీ ఆశ్రమం ఎవడు మార్చలేడు, నీ దర్శనం ఎవరు మార్చలేడు. దేవుడు నీ పట్ల ఈరోజు ఎవరికైతే ఈ రోజున దేవుడు నేను గుర్తు చేస్తాను, ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక్కడ ఏమంటాను? నువ్వు అల్లాడిపోతున్నావు, కృంగిపోతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, మందిరంకి వెళ్తున్నావు, ఛేదంలో పడిపోయినావు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను అని దేవుడు చెప్తాడు. అందుకే ఇక్కడ ఏమంటాను? రక్షణ దీపం వల్ల వెలుగుచున్న వరకు సీయోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను. అంటే దేవుడు ఇప్పుడు ఎందుకు నీ పట్ల మౌనంగా ఉన్నాను అంటాడు? నీ రక్షణ దీపం వల్ల వెలగాలంట. ఫస్ట్ నీ కుటుంబం, నీ గల్లి వెలుగుతుందట, నీ ప్రాంతం, ఆ దేశమంతా వెలుగుతుంది. అంటే నీ విశ్వాసము చాలా గొప్పది. ఈ రోజున ఎవరి ప్రయాసం వ్యర్థం కాదు. ఈ రోజున నువ్వు చేసుకున్న ప్రార్థన, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు, నీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు అనేకులకు చూపిస్తారట. ఈ రోజున దేవుడి సామర్థ్యాన్ని, వెలుగు లాంటి విశ్వాసాన్ని, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గొప్పగా చూపించబోతున్నాడు. యెరూషలేము పక్షమందు నేను మౌనంగా ఉన్నాను అంటాడు. అంటే నీ చేయి విడువని ఎడబాయను. నీకు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చిన వరకు దేవుడు విడువడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు విననుగా. అందుకే అంటాడు, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చిండను. అంటే ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఫలిస్తానా, నేను ఆశ్రయింపబడతానా, లేక బయటకు వచ్చేస్తానా నువ్వు అనుకోవచ్చు. నిత్యంగా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈరోజు ఎందుకు ఆలస్యం అవుతుందంటే దేవుడు చెప్తాను, ఈ రోజున యెరూషలేము పక్షమందు నీ మౌనంగా ఉన్నాను, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. అంటే దేవుడు నీ టైం కొరకు వెయిట్ చేస్తాడు. ఈ రోజున మీ అందరి రక్షణ లాంటి నీ విశ్వాసాన్ని, నీతిని, మళ్ళీ నీ ఆత్మబలం, ఆత్మవరములు దేవుడు నిన్ను సమాజంలో ఎలా చూపించాలనుకుంటుండో అలా నిన్ను సిద్ధపరిచినాకనే దేవుడు నిన్ను వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. అందుకే ఈ రోజున దేవుడు అంటాడు, నీ పక్షాన్ని మౌనంగా ఉండను అంటాడు. నేనేం మౌనంగా ఉండలేను బిడ్డ, నా టైం కొరకు నేను చూస్తున్నాను, ప్రతి దానికి సమయం ఉన్నది. అంటే నీ రక్షణ దీపము వెలుగుచున్న వరకు, నీ నీతి సూర్యుని కాంతి వల్ల కనబడవచ్చు వరకు నేను యెరూషలేము పక్షమందు మౌనంగా ఉన్నాను. అంటే నేను నిత్యంగా నిన్ను సమాజంలో ఇలా చూపించబోతున్నాను. నా గుణములు, నా ఫలములు, నీ ఆత్మబలము, ఆత్మవరములు ఇలా నేను చూపిస్తాను. నీ ద్వారా దేవుడు తన దర్శనం, తన మహిమను నీ ద్వారా చూపించబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడును కాక నిత్యంగా ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుంది. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలు వాంఛలు నెరిగిన దేవా నీకు వందనాలు. ఈ రోజున ప్రభా నీ బిడ్డలు ఏ వాగ్దానం కలిగి ఉన్నారో, ఏ విశ్వాసంతో ప్రార్థిస్తారో ప్రభా, ఆ ప్రార్థనకి నువ్వు జవాబిస్తున్నందుకు వందనాలు. విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉందని సెలవిచ్చిందేవా, ఆ కష్టాలకు విముక్తి పలుకుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని నువ్వు విడిపించబోతున్నంటున్న దేవా నీకు వందనాలు. 400 సంవత్సరాల తర్వాత ఆ బానిస బతుకులను విడిపించిన దేవుణ్ణి నీ కన్నీళ్ళు తుడవలేనా, స్వస్థపరచలేనా, విడిపించలేనా, నీ వాగ్దానం నెరవేర్చలేనా, ఈ దర్శనం పొందుకునే సామర్థ్యం నీకు ఇయ్యలేనా? ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడును కాక ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ఫలంలో, పరిశుద్ధాత్మ గుణంలో, పరిశుద్ధాత్మ వరంలో మీరందరూ ఫలించబోతులు. ప్రీడా నీ ఆత్మ వర్ధులు చిన్న ప్రకారము అన్ని విషయంలో ఫలించబోతున్నమాట. ఆత్మ సంగతి చెప్తున్నమాట చెవికలు వాడు వినిగాక. స్ట్రాంగ్ గోల్ బ్రేక్ చేస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. వీళ్ళందరినీ నీ చేతులు పెడుతున్నా తండ్రి. ఎవరైతే ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతుల్లో ప్రభా, ఇప్పుడే నీ హస్తం చాపి వాళ్ళ ముట్టమని అడుగుతున్నా. ఇప్పుడే ప్రభా నీ ప్రభ వెళ్ళి అనేకులు తాకున్నట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి ప్రభా. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్న వాళ్ళ తల పైకి ఎత్తబడిన ప్రార్థిస్తున్నా. ఏ చెవులైతే వినపడతలేవో ప్రభా, ఏ కనులైతే కళ్ళు కనబడతలేవో వాళ్ళ ముట్టి స్వస్థపరచిన యేసయ్య. ఆ స్పష్టంగా కళ్ళు కనబడాలి తండ్రి, ఆ చెవులు తెరబడాలి తండ్రి ప్రభా. నీకు వందనాలు. ఆ పుట్టుకతో వచ్చిన వ్యాధులు, రోగాలు ముట్టి బాగు చేయమని అడుగుతున్నా తండ్రి. ఏ అవయం పనిచేస్తలో అవయం పెంచమని అడుగుతున్నా దేవా ప్రభా. ఇప్పుడే సృష్టికర్త కొత్తలు ఇచ్చే దేవుడో ప్రభా, ఆ రక్తము ఎదుగుదల వచ్చే కృప సహాయం దయచేయండి అయ్యా. ఎర్రక్త కణాలు సమృద్ధిగా పెరుగున్నట్లు నేను ప్రార్థిస్తున్న దేవా నీకు వందనాలు. అన్ని దిక్కులు జీవంపజాత్మను సంపూర్ణ జీవము నీకు పునరుద్ధరణ శక్తులు ఇచ్చేసిన ఏ బిడ్డలకైతే ఇంతవరకు 4 రిపోర్లు రాలేదో ఆ రిపోర్ట్ ఈ రోజు నుంచి ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. హెచ్ఐవి రిపోర్ట్ నార్మల్ ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ కాలములు
సమములు మార్చేస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో వాళ్ళ తలను పైకెత్తుతున్నందుకు వందనాలు తండ్రి. రక్తముల వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపూస నొప్పి, నడువు నొప్పి, కన్నొప్పులు, జాంట్ నొప్పులు, చెవి నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, ఎక్కడైతే బాడీ మొత్తం పట్టేసినట్టుందో ఆ కట్లని తెగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. షుగర్ నార్మల్ తీసుకురండి ప్రభా, నీకు వందనాలు. పుట్టుకతో నీ మాటలని వారికి మాటలు వచ్చినట్లు ప్రార్థిస్తున్నా. చెవిడి మొగ దయమ బులగం బంధిస్తున్నా. నువ్వు బంధించినందుకు వందనాలు తండ్రి. ఐ రిలీజ్ ప్రభా ఇప్పుడే పరిశుద్ధాత్మని అగ్నితో తాకమని అడుగుతున్నా. ఏ బిడ్డలతో ఏ వాగ్దానం, ఏ దర్శనం కలిగి ప్రార్థిస్తున్న ప్రభా ఆ ప్రార్థనకు జవాబు దయచిన యేసయ్య. స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ చేస్తున్న గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న తండ్రి. ఇవి చలిదెబ్బ తగులుకుంటూ కాపాడండి అయ్యా. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభమై మమ్మల్ని కాపాడుతున్నటువంటి రుజువు చూపించండి అయ్యా. మమ్మల్ని గొప్పగా వేరుపరచమని అడుగుతున్నా తండ్రి. స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ చేస్తున్నా. మరి ఇజ్రాయేల్ ప్రజల్లో తండ్రి నాయన నశింపచే దూత ఆ గుమ్మంలో రక్తం గుర్తును చూసి నశింపచే దూత దాటి వెళ్ళిపోయినట్లు ప్రభా నాయన ఈ 2026లో ఏ చీకటికి కమ్మపోతుందో, చీకటి లాక్డౌన్ రాబోతుందో తండ్రి, ఆ లాక్డౌన్లో నీ పిల్లలు ఎలాంటి అలసర పడకుండా, అలసిపోకుండా, ఆకలితో ఉండకుండా వాళ్ళకు సమృద్ధిగా దయచేయమని అడుగుతున్న దేవానికి వందనాలు. మరి భూలోకమందు గొప్ప కరువు రాబోతుందని చక్రవర్తి కాలంలో ఒక శిష్యుడు ఆత్మ పొందుకొని ప్రవశించినప్పుడు తండ్రి నాయన యేసయ్య పలికినప్పుడు ఆ కరువులో శిష్యులు శక్తి కొలది అనేకులకు సహాయం చేసేలయ్యా. మరి ఈ రోజున వాళ్ళను సమృద్ధికి దయచేయమని అడుగుతున్నా. ప్రతి అవసరాలు మహిమ కట్టించండి. స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ చేస్తున్న గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవానికి వందనాలు. కనిపెక్కలు గమ్మని, కంబశోధన కంబదాలు గమని, నలునికి మహాంతరి చేమ బాణమతి రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రోత్సహిస్తున్న నా యేసయ్యని ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత భారవతాత్మ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కనిపెక్కలు గమ్మని, కంబశోధన కంబదాలు గమని, నలునికి మహాంతరి చేమ బాణమతి రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రోత్సహిస్తున్న నా యేసయ్య ఇప్పుడే ఇంచెడు మెరకలు జరుగునట్లు నేను ప్రార్థిస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవానికి వందనాలు. నా యేసయ్యని ఆసం తీసుకో తాకమని అడుగుతున్నాను. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత భారవతాత్మ ఆత్మ నుండి విడుదల దాయిచ్చే ప్రభా. వాళ్ళ కాలములు సమములు మార్చు దేవానికి వందనాలు. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత ఐ రిలీజ్ ప్రభా. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల దాయించండి. ఆ నోర్జనం నుండి విడుదల దాయించండి. మాంసల పడిన జ్వరం, ఎముకల పడిన జ్వరం, నరాల పడిన జ్వరము చల్ల చెండుల్లో దీపం ప్రార్థిస్తున్నా. ఆ నీరసం నుండి విడుదల దాయిచ్చే. నీ పునరుద్ధరణ శక్తిని దయచేయి. ఎవరికైతే జీతాలు పెరుగుతలేవో ప్రభా వాళ్ళ సార్లు అమౌంట్ జీతాలు పెంచమని అడుగుతున్నా. ప్రమోషన్ దయచండి. జాబులు ఎవరికి జాబ్ వస్తాడు సహాయం దయచండి అయ్యా. నిత్యముగా నీ దెబ్బల ద్వారా స్వస్థ దయచేయమని అడుగుతున్నాను నా యేసయ్య. ఐ రిలీజ్ ప్రభా. నైనా దేవుడు చెప్తాడు మీ జాబులకు దేవుడు ద్వారాలు తెరబోతున్నాడట. ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు మీ చేపట్టుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు వినిగాక. నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. సహోదరి సహోదరుడా భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ కుటుంబకి ఎడమకు నువ్వు వ్యాపించబోతున్నావు. ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు గాక. గాడ్ బ్లెస్ యు. దేని ఫైర్ రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు ముట్టి స్వస్థపరచు దేవానికి వందనాలు. ఆ మరణమని కాడి కొట్టివేస్తున్న తండ్రి ప్రతి ఒక్కరికి ధీరాయి రిలీజ్ చేస్తున్నా. ఏ బిడ్డలైతే ఏ దర్శనం కలిగి ఉన్నారో ప్రభా దర్శనం పెంచి యేసయ్యా నీకు వందనాలు. నిత్యముగా ఈ దెబ్బల ధర స్వస్థత ఇక తల నుండి అరికల వరకు ప్రతి అవైన ముట్టి స్వస్థపరచండి. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత నీ విరోధులందరూ ఎదురాలని కాదునకు వేలు కానీ వాక్కిస్తున్న దేవ సెలవిచ్చిందేవా నీకు వందనాలు. యాకోబులు ఏ మంత్రం లేదయ్యా, ఏ శకనం లేదయ్యా, ఏ దోషం లేదు ప్రభా. ఈ రోజున తండ్రి మాలో ఏ మంత్రం లేదు, ఏ దోషం లేదు, ఏ శకనం లేదని నువ్వు అంటున్న దేవా నీకు వందనాలు. ఏ శక్తులు ఏ బిడ్డలో పనిచేయడానికి వీలే ప్రభా. చెరగ పథకం పులకం బంధించిన తండ్రి ఈ రోజున కొంతకాలం ఇబ్బంది పెట్టిన ఆ శత్రువు వాడిని పాదల కింద అంచబడుతున్నావు కాబట్టి అంచివేస్తా అంటున్న దేవా. దావీదుకి అన్ని వైపులు యుద్ధంలో జరిగినాయి అయ్యా. దావీదుకి అన్ని వైపులు యుద్ధం జరిగినాయి. మరి అన్ని వైపుల శత్రువులు దావీదుకు పాదాల కింద అంచబడంత వరకు అన్ని వైపుల యుద్ధంలో జరిగినాయి. మరి దావీదును రక్షణ లాంటి దీపాన్ని సూర్యుని కాంతి వల్లే ఆ రక్షణను చూపించేంత వరకు ఆ కష్టాలు వచ్చినాయ్యా. ఈ రోజు మా నీతిని పెంచండి, మా విశ్వాసాన్ని పెంచండి ప్రభానైనా. ఆ సూర్యుని కాంతి వల్లే మా విశ్వాసం, ఆ దీపం వల్లే ఈ రోజు మా సంబంధం పెరుగునట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ రోజు మమ్మల్ని ఏ విధిగా అయితే మీ సమాజంలో చూపించాలనుకుంటున్నావో ఆ దర్శనం నెరవేరుస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని దీవించినందుకు వందనాలు తండ్రి. పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నాజరేడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. ఈరోజు ఉదయం 10 గంటలకు స్వస్థ ప్రార్థన ఆరాధన జరుగుతుంది. 11 గంటలకు వాక్యము సాక్రమెంట్ ఉంటుంది, అభిషేకం ఉంటుంది. మీ తెలుసందరికీ షేర్ చేయండి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆరాధన,
ఆత్మ సంఘం చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక. 11 గంటలకు వాక్యము ఆరంభమవుతుంది. దాని తర్వాత అనంతరం సాక్రమెంట్ అభిషేకం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి.